नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। बीटेक बिल सर बीटेक సైబరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లా అండ్ ఆర్డర్ పోలీసు విభాగం, అదేవిధంగా ఎస్ఓటి విభాగం ముఖ్యంగా ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి పెడ్లర్స్ మీద కానీ వినియోగదారుల మీద కానీ గట్టి నిఘాని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా బాలానగర్ జోన్ పరిధిలో కూకట్పల్లి డివిజన్లో నిన్న ఎస్ఓటి వాళ్ళకి ప్లస్ అదేవిధంగా కూకట్పల్లి పోలీసులకు వచ్చినటువంటి ఒక పక్కా సమాచారంతో ఐడియల్ ట్యాంక్ బేబీ పాయింట్ దగ్గర మనం ఒక 5గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీనిలో హరికృష్ణ, ఈజ్ నేటివ్ ఆఫ్ విజయవాడ, రిసైడింగ్ ఎట్ గచ్చిబౌలి, అదేవిధంగా సాయి కుమార్, నేటివ్ ఆఫ్ అనంతపూర్, రిసైడింగ్ ఎట్ బెంగళూరు, కిరణ్ తేజ్, పవన్, రఘునందన, సాంబమూర్తి, వీళ్ళ ముగ్గురు కూడా గుంటూరు తాడేపల్లి ఏరియాకి సంబంధించినటువంటి వారు. వీరు 5గురిని అనుమానాస్పద స్థితిలో మనం అదుపులోకి తీసుకొని సెర్చ్ చేయడంతో వీళ్ళ దగ్గర నుంచి 18 గ్రామ్స్ MDMA మెటీరియల్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా సెల్ ఫోన్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళలో సాయి కుమార్ అనేటటువంటి అతను ప్రజెంట్ బెంగళూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. అక్కడ నైజీరియన్ ఆలీ అనేటటువంటి అతని దగ్గర నుంచి ఇతను ప్రొక్యూర్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పుడు అతను నైజీరియన్ అయితే ఇప్పుడు అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అది ఇప్పుడు ఇంకా డీటెయిల్స్ అవన్నీ వెరిఫై చేస్తున్నాము. ముఖ్యంగా దీంట్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే వీళ్ళందరూ కూడా రీసెంట్గా పాస్ అవుట్ అయినటువంటి స్టూడెంట్స్, అదేవిధంగా జాబ్ సెర్చ్లో ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ యూత్, వీళ్ళందరూ 20 to 25 ఏజ్ గ్రూప్లో ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా మనం ప్రజలను కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి యూత్ మీద ఖచ్చితంగా తల్లిదండ్రులు కానీ అదేవిధంగా బంధువులు, స్నేహితులు కూడా కంపల్సరీగా మంచి నిఘా ఉంచాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సామాన్యమైనటువంటి యువత ఈ ప్రలోభాలకి, ఈజీ మనీకి కానీ అదేవిధంగా ఈ డ్రగ్స్ ప్రలోభాలకు లోబడి వాళ్ళ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరటం జరుగుతుంది. సరే, ఇదే ఫస్ట్ టైం ఇంతకుముందు ఏమైనా చేశారు? వెరిఫై చేస్తున్నామండి డీటెయిల్స్ అవన్నీ. ₹1,00,000 దాకా ఉంటుంది. బట్ దాని ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సొసైటీ మీద. అంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ ఎవరైనా యూజర్స్ ఉంటే వాళ్ళకి సప్లై, అక్కడ బెంగళూరు నుంచి తీసుకొచ్చినటువంటి మెటీరియల్ని ఇక్కడ ఎవరైనా యూజర్స్ ఉంటే వాళ్ళకి సప్లై చేయడానికి ట్రై చేస్తున్నారు. అదే చెప్పాం కదండి, సాయి కుమార్ అనేటటువంటి అతను ఈజ్ నేటివ్ ఆఫ్ అనంతపూర్, ప్రెజెంట్లీ రిసైడింగ్ ఎట్ బెంగళూరు.